హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణా పాల్తే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. అలాగే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలా కష్టపడి వీడియో తీసి యూట్యూబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. మార్నింగ్ అయితే నేను మండే వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఒక గ్లాస్ హాట్ వాటర్ వేడి చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అందులో లెమన్ పిండుకొని 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని తాగేస్తాను. తర్వాత మా పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మార్నింగ్ 8:40కి అంతా స్కూల్లో ఉండాలా. వాళ్ళకి 8:40కి స్కూల్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ గుంత పొంగనాలు చేస్తున్నాను. జోదాకి వచ్చి గుంత పొంగనాలు చేసి అంటే చేసిస్తున్నాను. అలాగే మా జోదాకి గుంత పొంగనాలు చేసి ఇచ్చిన తర్వాత అదే పిండితో ఏం చేస్తున్నాను అంటే చేస్తున్నాను. ఇదే పిండితోను ఊతప్ప తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసింటాం కాబట్టి నోటికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చట్నీ వచ్చేసి ఆయిల్ లేకుండా ఊరికే మిక్సీకి అయితే పట్టిస్తాను. చాలా బాగుంటుంది. చింతపండు వేసి చేస్తే చారు అయితే తింటుంది. జోదా అయితే తినేసిద్ది. తనకి వీడియో తీయలేదనమాట. చారు తింటాండి, ఒకటి వీడియో తీసాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు మండే వచ్చేసి నేను ఇక్కడ తులసి కోటకి ముందర ముగ్గు పెట్టేశాను. ఈ విధంగా నాకైతే సింపుల్గా చిన్న ముగ్గులే కొన్ని వస్తాయి. అలాగే ఇక్కడ గడప దగ్గర వచ్చేసి ఈ విధంగా ముగ్గు వేసేసాను. చాలా సింపుల్గా డైలీ వేస్తానండి నేను ముగ్గు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నేను వచ్చేసి పూజకైతే ఈ విధంగా నేనైతే 5 వారాల పాటు సోమవారము ఇలా 5 దీపాలు పెట్టాలని మొక్కుకున్నాను. ఎందుకంటే నాకేదో అనిపించింది అనమాట. ఆ విధంగా చేస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి దీపాలు అయితే అన్నీ పెట్టేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీపాలు అయితే పెట్టేసి ఈ విధంగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసేది అయితే వీడియో చూపించలేదండి, ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి నేను వీడియో అయితే చూపించడం లేదు. సింపుల్గా ఇలా దేవునికి అయితే ఇలా పూలు అయితే పెట్టేశాను. తర్వాత కలశంకి ఈ విధంగా అయితే పసుపు కుంకుమ బొట్టు పెట్టేశాను. దీపాలు అలాగే పిండి దీపాలు చేసేది కూడా చూపించలేదు నేను, ఎందుకంటే వీడియో అయితే పెద్దగా అయిపోతుంది కాబట్టి నేనైతే చూపించలేదు. మొత్తానికైతే పూజ అంతా చేసేసిన తర్వాత ఈ విధంగా పూలు డెకరేషన్ చేశాను. అయితే పూజ సింపుల్గా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు కదండి, అవన్నీ సామాన్లన్నీ కడిగేశాను. ఆ బియ్యం అయితే ముందుగానే నానబెట్టేశాను. పిల్లలకైతే బియ్యం నానబెట్టాను. నేనైతే ఇక్కడ జొన్న రొట్టి చేసుకుందామని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి జొన్న రొట్టి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, జొన్న రొట్టి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. జొన్న రొట్టె అయితే చాలా ఈజీ అయితే కాదు, నేనైతే నేర్చుకున్నాను అనమాట. మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి చాలా రోజుల నుంచి నేను జొన్న రొట్టెనే తింటాను. ఏ టైం అయినా తింటాను అంటే నాకు అలా ఏం కాదు. ఇంకా పిల్లలు వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30కి వచ్చారు. మ్యాంగో కోసిమంటే కోసిచ్చేసాను. ఇక్కడ నేను జొన్న రొట్టెలోకి ఏం చేసుకున్నాను అంటే బెండకాయ చట్నీ, ఇక్కడ రోటి పచ్చడి చేశానండి. చాలా సింపుల్. ఇంకా బెండకాయ చట్నీను ఇక్కడ నేను జొన్న రొట్టెతో అయితే తినేసాను. పిల్లలకి వచ్చేసి చట్నీతో తింటారో లేదో అని చెప్పేసి ఇక్కడ నేను పప్పు కూడా చేసేసాను పిల్లల కోసము. టమోటా పప్పు అండి, ఇది చాలా ఈజీ అనమాట. ఇక్కడ కొంచెము నీళ్ళ పప్పు చేస్తే బాగా తింటారని చెప్పి పిల్లలకైతే పప్పు చేశాను. అలాగే పప్పు కొట్టు కూడా మా బాబుకి ఇష్టం అని చెప్పి పక్కన పప్పు కట్టు కూడా తీస్తాను నేను. పప్పు కట్టు అయితే పిల్లల కోసం చేశాను. అన్నం కూడా అయిపోయింది. చూడండి, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ చేసేస్తారు. ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ మొక్కజొన్నలు తెచ్చారండి మా హస్బెండ్. మొక్కజొన్నలు అయితే ఇక్కడ స్వీట్ కార్న్స్ అనమాట. ఇవి ఉడకబెట్టి వాళ్ళకి ఇద్దామని చెప్పి చాలా మంచిది కదండి. స్వీట్ కార్న్స్ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇందులో వచ్చేసి మనం ఉప్పు ఏం వేయడం అవసరం లేదు. జస్ట్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్లో ఇలా తేలే వరకు వాటర్ పోసుకుంటే బాగా ఈజీగా అనమాట ఉడికిపోతాయి. ఇవి ఎక్కువసేపు కూడా ఉడకబెట్టనంత అవసరం లేదు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అయితే ఉడిక సరిపోతుంది. అలాగే ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళామండి. మా కూలర్ అయితే అది వర్క్ కావడం లేదు సరిగ్గా, ఎందుకు రిపేర్ చేయించేదని చెప్పి మేము ఇది కొత్త కూలర్ అయితే తెచ్చుకున్నాము. చూడండి, ఇక్కడ ఆఫ్, హై స్పీడ్స్, అలా పంపు, స్వింగ్ అనేటివి చాలా బాగుంది కూలర్ అయితే. ఇది వచ్చేసి కూలర్ వచ్చేసి 12,000 పడింది మాకి.
మా పాత కూలర్ రిపేర్కి ఎందుకు ఇచ్చేదంటే కొత్త కూలర్ తెచ్చుకున్నాము. చాలా బాగా కంపెనీది అనమాట, హ్యావెల్స్ కంపెనీ, చాలా బాగుంది. ఇంకా మా వాడు చూడాలన్నమాట, కొత్త కూలర్ తెచ్చినామని చెప్పి వేస్తేనే వాటర్ కింద అంతా వాటరు, ఈ కూలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా చాలా మా వాడైతే బాగా ఎంజాయ్ చేసినాడు అనమాట. ముందు వీడియోలో కొంచెం ముందు చూపిస్తాను. వాడు కూలర్ తెచ్చామని చెప్పి వానికి అంతగా ఇన్ని రోజులు తెలియలేదు కూలర్ గురించి. ఇప్పుడే గాలి వస్తుంది తెలిసింది మా వాడికి. ఏం ఎంజాయ్ చేస్తున్నాడు బాగా, అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వేసామన్నమాట, ఎగురుకుంటా ఎంజాయ్ చేశాడు. ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ డిన్నర్ వచ్చేసి నేను జొన్న రొట్టె ఆఫ్టర్నూన్ చేసింటే ఉందండి. దాంట్లో నేను క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసుకున్నాను. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది నాదైతే. జొన్న రొట్టె తినడం చాలా మంచిది కదా, డైట్ పాటిస్తున్నాను చెప్తున్నాను కదా అండి. అందుకు నేను రైస్ అయితే ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు రైస్ కొంచెం తీసుకుంటాను, మిగతా అంటే రొట్టె చపాతీని తీసుకుంటాను. ఇంకా నైట్ వచ్చేసి మొత్తం ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకు క్లీన్ చేసి పెట్టుకున్నా అంటే మార్నింగ్ స్కూలు, అదే కాక పిల్లల్ని రెడీ చేసేకి కొంచెం నాకు టైం సరిపోదు. అందుకే నైట్ మొత్తం ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. చాలా నైట్ అయితే మనం ఇలా క్లీన్ చేసుకుంటే పొద్దున్న లేస్తేనే ఎంత ప్రశాంతంగా మనము కిచెన్ చూస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.